హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ తయారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ క్లిక్ చేయండి. నేను చేసే నోటిఫికేషన్స్ మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి. ఓకే అండి, అందరు బాగున్నారా? టీలు తాగిరా, టిఫిన్లు చేసిరా? నేనైతే టీ తాగినా. మంచిగున్నారా? ఎట్లున్నారు మరి? అంతా మంచిదేనా? అందరు మంచిగా ఉండాలని, అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, మీతో ఉన్నది మీ సుమ అండి. చాలా మందికి తెలియదు నా పేరు. వాయిస్ గట్టిగా రావట్లేదక్క అని చెప్పేసి పెడుతున్నారు. ఓకే, ఐ విల్ ట్రై టు బెస్ట్. మాట్లాడడానికి అయితే ట్రై చేస్తున్నా గట్టిగా. అది ఫోన్ ప్రాబ్లం అయిండొచ్చు, క్యామ్ దూరంగా ఉండడం వల్ల కావచ్చు, వాయిస్ గట్టిగా రావడం లేదు. సో మైక్రోఫోన్ ఇక్కడ దొరకలేదు, ముందుండే అది పాడైపోయింది, తీసుకుంటున్నా. ఓకే, సూదంతా పెట్టకుండా అక్క పాయింట్లో కూదాం. సరే, మాట్లాడుకుందామా మరి? ఈరోజు ముచ్చట ఏందో చెప్పేసుకుందాం. ఈరోజు ముచ్చట చెప్పేసుకుందాం. మీ పార్ట్నరు, మీ దగ్గర ఉన్న మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, భర్త అయితే భార్య కావచ్చు, భార్య అయితే భర్త కావచ్చు, చూసేటోళ్ళు ఎవరైతే మీకు ఆపోజిట్లో ఉన్న ఆ పర్సన్ ఎవరు? ఆపోజిట్లో ఉన్న ఆ పర్సన్ మీతో ఇప్పుడు ఉండాలని అనుకోవట్లేదు. మీరంటేనే చిరాకు పడుతున్నారు, మీతో ఉండాలని అనుకోవట్లేదు. మీ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆలోచన వరకు అయితే కంపల్సరీ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న పర్సన్ మీతో ఉండాలని మరి ఎందుకు అనుకుంటున్నారు? అట్లా ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? మీ జీవితంలో ఉండాలని అనుకోవట్లేదు. మరి వాళ్ళేంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంది? అయితే మెన్ ఆర్ ఉమెన్. మెన్ చూస్తే ఉమెన్ కోసం, ఉమెన్ చూస్తే మెన్ కోసం, భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, లవర్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే లవర్ కోసం. అయితే అంటే ఆపోజిట్, మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు సంబంధించిన వాళ్ళు మీ లైఫ్లో ఉండాలని అనుకోవట్లేదు. రిమూవ్ అయిపోదాము, వెళ్ళిపోదాము, ఏదో ఒక తంట పెట్టుకొని అయితే మొత్తానికైతే పీడ వదిలించుకుందాం రా సామె అనుకుంటున్నారు. ఇదండి ముచ్చట. సరే, ఇక మన భాషలో మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ ఇవ్వండి. మా చూసే కి మంచి మెసేజ్ ఇవ్వాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన డివైన్ అని తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ ఇవ్వండి. ముందుగా జై శ్రీరామ్. తెలుసు కదండి ఛానల్ నేమ్ రామకృష్ణ త్యారో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వాయిస్ చల్లకుండా వాయిస్ ఎత్తలేదని చెప్పేసి ఇగో నాన్నోరు గొంతు బొయ్యేదాగా అలిస్తే గొంతు బొంగురు పోయేటట్టు ఉంది. ఇక గట్లయితుంది ఇక ముచ్చట. మరి వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గర ఎందుకు ఉండద్దు అనుకుంటా, ఎందుకు పోవాలనుకుంటున్నా చూద్దాం. ఇక చూడు ఏమైంది. బాటమ్ ఆఫ్ ద డెక్ మస్తు గొడవలు అవుతున్నాయండి మీ దగ్గరనైతే. మీ ఇంట్లో మస్తు చెప్పరానని చెప్పలేనని గొడవలు, ఇబ్బందులు, కష్టాలు మస్తుగా. అంటే రోజు కూర్చుంటే ఒకటి, లేస్తే ఒకటి, పండుకుంటే ఒకటి, తింటే ఒకటి, పంటోటి. తింటే ఓ బాధ, తినకపోతే ఓ బాధ, కూర్చుంటే బాధ, లేస్తే బాధ, అసలు ఏది చేసినా బాధనే అన్నట్టు ఇట్లా తీరిగా గొడవలు అవుతున్నాయండి. ప్రజెంట్ అయితే చూడూరుగా ఈ తిరిగినైతే గొడవలు జరుగుతున్నాయి. గొడవ మొదట ఎక్కి ఇట్లా వచ్చింది, పెట్టేద్దాము. ఓకే, చూద్దాం మరి వీళ్ళ పర్సన్, వీళ్ళ పార్ట్నర్, వీళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గరికి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటుంది, ఎందుకు విడిపోవాలని డిసైడ్ అవుతున్నారు,
నేను మళ్ళా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. ఏంది అని అంటే, చూసేది భార్య అయితే, మీ ఇంట్లో ఎవరైతే చూస్తారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. అర్థమైందా? మంచిగా అర్థమైందా? లవర్ అయితే బాయ్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ మీ లైఫ్లో నుంచి పోవాలనుకుంటున్నారు. భార్య అయితే ఏమంటారు, మీ భర్త మీ లైఫ్లో నుంచి పోవాలనుకుంటున్నాడు. గదన్నమాట సంగతి. చూద్దాం మరి. ఓకేనా? ఇగో ఈడ మీ లవరే కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండే కావచ్చు, మీ బాయ్ ఫ్రెండే కావచ్చు, మీ భార్యనే కావచ్చు, మీ భర్తనే కావచ్చు, మీ థర్డ్ పార్టీయే కావచ్చు, మీ లైఫ్లోంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. అనుకొని ఇగో ఇక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇగో ఈడ ఏమంటారు, ఇబ్బందులు పడుతున్నారు. మీతో కమ్యూనికేషన్ నచ్చుతలేదు, వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అవస్థలు పడుతున్నారు మీతో ఉండడానికి. నెక్స్ట్ ఇక్కడ లవ్ ఆఫర్ వచ్చింది. ఈ పర్సన్కి ఎవరో లవ్ ఆఫర్ చేసిరు. అది ఈయన గారు లేదా ఈవిడ గారు పట్టుకొని దీనంగా కూర్చున్నాడు. ఎట్లా, ఏం చేయాలా అని చెప్పేసి. ఉన్నోళ్ళని ఏమైపోయినా పర్వాలేదు, ఉన్నోళ్ళు గంగలో ఉట్టకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే ఎట్లుండాలి, ద క్వీన్ ఆఫ్ పెంటికల్ అంటే ఇక రాణి లెక్క, రాజు లెక్క ఇక అని అనుకుంటున్నాడు. ద ఫుల్ కార్డ్ వచ్చింది. స్పై చేస్తున్నాడు. వీళ్ళని ఎవరైతే ఆఫర్ ఇచ్చిరో వాళ్ళని చూస్తున్నాడు. ఫేస్బుక్లా, ఇన్స్టాలా, వాట్సాప్లా. మేము ముందట అంటే మీ లెక్క అంటే ఉంటుర్రు, మీ లెక్క ఉంటలేరు, మీకు గొడవలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, మీ లైఫ్లో కానీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓకే, ఒక ఆఫర్ చేసుకున్నారు. ఈడ లవ్ ఆఫర్ చేసుకున్నారు. లవ్ ఆఫర్ చేసుకున్నాం, మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాం. కానీ మీ వరకు వచ్చేసరికంటే మీతోటి మీ పార్ట్నర్కి ఇట్లుంది, 10 కత్తులు పెట్టి మీద కూర్చుంటే ఎట్లుంటుంది. మీతోటి ఉండాలంటే అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, అంత బాధ అవుతుంది, అంత కష్టమవుతుంది. ఎందుకు మరి ఈ బాధ, ఎందుకు ఈ బర్డెన్, ఎందుకు ఈ బరువు ఫీల్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఇట్లా పట్టుకొని ఏలాడుతుంది. తెలుసు కదా మీకు ఇది 9 of Wands. దిగాలుగా 9 of Wands పట్టుకొని చూస్తున్నాడు, ఎదురు చూస్తుండు. ఏంటి బర్డెన్ ఫేస్ చేస్తుండు, ఎవరి కోసమో ఎదురు చూస్తుండు. ఆమెను, ఆయనను, లవరు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరు నాకు తెలియదు, కానీ దిగాలుగా మాత్రం ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ ఇవ్వండి. మరి గిట్లా ఇడిసబెట్టి పోతే పద్ధతేనా? ఎందుకు ఇడిసబెట్టాలని అనుకుంటున్నారు? మరి అసంటోళ్ళు ఎందుకున్నారు ఇన్ని రోజులు? కలిసి ఎందుకున్నారు ఇన్ని రోజులు? లవ్వు కొవ్వు అనుకుంటా ఎందుకుంటారు? ఎందుకు పిల్లల్ని కంటారు? ఎందుకు భవిష్యత్తుని ఆగం చేసుకుంటారు? ఎందుకు మీరు ఆగమవుతారు? ఎందుకండి ఇదంతా? ఫస్టే డిసైడ్ కావాలి కదా. ఏమిటికి వచ్చిన గోస? ఇప్పుడు ఎవరు నాగం చేద్దామని అనుకుంటున్నారు? మళ్ళా చూసిరా ద వరల్డ్. ఇప్పుడు తను ఎవరినైతే స్పై చేస్తున్నాడో వాళ్ళనే ప్రపంచం అనుకుంటున్నాడు. ఇప్పుడున్న ప్రపంచం నిడతబెట్టి ఇక వాళ్ళనే ప్రపంచం అనుకుంటున్నాడు. అంటే మొత్తం వల్ల మునిగిపోయింది. ఇక మనిషి మునిగిపోయిండు. అంటే పోయిండు అని కాదు, మునిగిపోయిండ్రు. అంటే అది చెప్తున్నా కదా. లేడీ కావచ్చు, అది చూసేటోళ్ళు ఎవరైనా కావచ్చు. చూసేటోళ్ళు మగవాళ్ళు అయితే ఆడోళ్ళ కోసం, ఆడోళ్ళు అయితే మగవాళ్ళ కోసం. చూసేదంటే థర్డ్ పార్టీ అయితే అంటే మీ అదర్ పార్టీ కోసం, మీ గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం, మీ లవర్స్ అయితే మీ ఆడవాళ్ళు చూస్తే మగవాళ్ళ కోసం బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ చూస్తే గర్ల్ ఫ్రెండ్ కోసం. ఓకే, ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడి నుంచి మీ లైఫ్లో నుంచి రిమూవ్ ఎందుకు కావాలనుకుంటున్నా? ఇక్కడ పెంటికల్ ఆఫర్, లవ్ ఆఫర్ అయితే ఎవరో చేసిర్రు. మంచిగా వాళ్ళని అయితే స్పై చేస్తుండ్రు, వాళ్ళతో మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటుర్రు, మంచిగా ఉండాలని అనుకుంటుర్రు. మరి మీ బతుకైతే ఆగం పట్టేయాలని అయితే డిసైడ్ అయ్యారు.
ఇలా డిసైడ్ అయింది తగలయ్యా. ఏం డిసైడ్ అవుతారో ఏమో, కుంపల ముంచే డిసైడ్ అయ్యి వదిలించుకోవాలి అనుకుంటున్నారు. మరి తగిలించుకున్నాడు ఎందుకో, మరి వదిలించుకోవాలనుకున్నప్పుడు ఇసొంటి వాళ్ళు ఎందుకు తగిలించుకోవాలి? ఇక నాకు కోపం వస్తుంది. చూసిర్రా గిట్లుంది వ్యవసాయం ఎట్లుంది. గివ్ అండ్ టేక్ ఇచ్చి అంటే చెరి సమానంగా ఇచ్చేసి వదిలించుకోవాలి. గివ్ అండ్ టేక్ ఇచ్చి వదిలించుకోవాలా, మీతోటి అంటే ఏ రిలేషన్షిప్ ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇగో గిట్లా సెలబ్రేషన్స్ చేసుకోవాలా, మంచి సెలబ్రేషన్స్ మేము చేసుకోవాలి. గివ్ అండ్ టేక్ ఇచ్చేసి అయినా ఏమంటావు కదా, దడగా వచ్చైనా సరే నేను పక్క జరుగుతారా వారి, నేను పక్క జరిగిపోతా, నాకు అవసరం లేదు, నాకు నచ్చిన లైఫ్లో నేను ఉంటా అని చెప్పేసి అనుకుంటారు కదా, గసంటోళ్ళ కోసం అన్నట్టు. లేదంటే ఏమంటారు, ఆడవాళ్ళు అయితే ఏదో నా లవతడు నాకు నచ్చిన వాళ్ళతో ఉండదు, నాకు ఇదంతా అవసరం లేదు, నేను వెళ్ళిపోతా అని అనుకుంటారు, వాళ్ళ కోసం కావచ్చు. లేదంటే ఇప్పుడు లవర్ అయి ఉంటే ఇంకొక లవర్ తగిలి ఉంటే ఈ లవర్ అద్దు, నాకు అదంతా అవసరం లేదు, దానికన్నా బెటర్ నా లైఫ్లో ఖచ్చితంగా దాంతో ఉంటాను అనుకునేటోళ్ళు. అయితే ఏమనుకుంటున్నారు అంటే ఉభయులు ఇద్దరు అన్నట్టు, ఇద్దరు ఆడోళ్ళు మొగోళ్ళు, ఆడోళ్ళు చూస్తే మొగోళ్ళకు, మొగోళ్ళు చూస్తే ఆడోళ్ళకు అన్నట్టు. ఈవిడ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటారు, సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటారు, మిమ్మల్ని వదిలిపెట్టి ఇగో ఇట్లా మ్యారేజ్ చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. ఇగో రెండు కత్తులు పట్టుకొని ఆలోచిస్తుర్రు, అటు పోవన్నా ఇటు పోవన్నా, సావా రేవా, బతుకన్నా సావాను. మరి ఇంత కష్టం ఏమొచ్చిందో నాకైతే తెలియదు. ఇక సెలబ్రేషన్స్ చెప్తున్నా కదా, కత్తులతోటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈడ ఇంతకుముందుకు చెప్పటమవుతుంది, సారీ, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈడనైతే ఈడ స్పై చేస్తున్నారు, ఈడ వాళ్ళకి ఆఫర్ చేసిర్రు, ఇక వాళ్ళతో మంచి లైఫ్ గడపాలనుకుంటున్నారు. సెలబ్రేషన్స్ ఇగో కైండ్ ఆఫ్ వాన్స్ వచ్చింది, ఇగో ఈడ సెలబ్రేషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఎట్లా 7 of Wands, బట్ చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ జరగాలంటే నేనేం చెయ్యాలి, ఎట్లా చెప్తాను, డైరెక్ట్ చెప్తే ఎవరు నవ్వుకుంటారా, ఎట్లా ఏం చేయాలి అని బాగా చింతపడుతుంది. మిమ్మల్ని అయితే వదిలించుకోవడానికి మస్తు అపసోపాలు అయితే పడుతుంది. అపసోపాలు పడి ఎట్లా నల్లికుట్ల కానం చేసి అయితే దూరం కావన్నా, డైరెక్ట్గా చెప్పి దూరం కావన్నా, ఇండైరెక్ట్గా చెప్పి దూరం కావన్నా, నమ్మించి అయితే మోసం చేయన్నా, ఏదో సంథింగ్ ఏదో ఒకటి చెప్పైతే మీ నుంచి మీ దగ్గరికి నుంచి వెళ్ళిపోవాలి, అంతే, ఇక ముచ్చట్లే లేదు అనే తీరుగా బిహేవ్ చేస్తున్నారు. సరే చూద్దాము, ఏమో అండి. ఈరోజైతే మీకోసం ఈ వీడియో నేను సాగదీస్తున్నా, లెంత్ అంటే చూస్తాను, చూసే కొద్ది చూడాలనిపిస్తాను కాబట్టి చూస్తాను. ఓకే, మరి గట్లెందుకు అంటున్నారు, గిట్లెందుకు గొడవలు అవుతున్నాయి, అదర్ పార్టీతో పోవాలని చెప్పేసి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అదర్ పార్టీ విడిపోవాలనుకుంటున్నారు పక్క, సరే విడిపోయి ఏం చేయాలనుకుంటారు? ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్లో టవర్ కార్డ్ అయితే వచ్చేసిందండి. అంటే గొడవలన్నీ అంటే ముగిసిపోయి ఏదో ఒక డెసిషన్ మీరు అనుకుంటారు. ఇక ఈ లొల్లిలు, ఈ పంచాయతీలు, ఈ కథలు, ఈ కార్ఖానలు నాకెందుకు, నాకు అవసరమా, నాకు అవసరం లేదు, టవర్ మూమెంట్ వచ్చింది, ద బ్లాస్టింగ్, బాంబ్ బ్లాస్టింగ్ అయిపోయింది. ఇక అయిపోయింది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం. టవర్ కార్డ్ అంటేనే ఇక బ్లాస్టింగ్ అంటే కొట్టుకునుడు, తిట్టుకునుడు, గొడవలు, ముచ్చట్లు, పంచాలు, లొల్లు అన్నీ అయిపోయినాయి. ఇంకేం చేస్తారు? ఇక ఏం చేయలేదు. ఇక కట్టి అంటే ఏమంటారు కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకోవచ్చట, కానీ నీళ్ళు తాగిపియారట. గట్లా మీ వాళ్ళు ఆలోచిస్తుంది, గట్లా ఇక మీరు ఆలోచిస్తుంది గిట్లా. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు, వాళ్ళు కూడా దిగాలుగానే ఉన్నారు అంతే. ఇక
మీకు సంబంధించిన కావచ్చు, మీరు కావచ్చు, లేకపోతే ఆ పర్సనే కావచ్చు. 3 ఆఫ్ సోర్స్ పట్టుకొని మంచిగా ఆలోచిస్తుండు దిగాలిగా. నేను అనుకున్న లైఫ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఏం కథ. టవర్ మూమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో చూసిరో మీ లైఫ్లో గొడవలు, సమస్యలు, అంటే మీకు సమస్య అనుకున్న, మీరు సమస్య అని అనుకున్న వాళ్ళు, మీ లైఫ్లో ఉండద్దు అనుకున్న వాళ్ళకు టవర్ మూమెంట్ వచ్చిందంటేనే అక్కడితోటి కంప్లీట్ చేసుకొని వేరే దాంట్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. 3 ఆఫ్ వాండ్స్ వచ్చింది. 3 ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం, బాగా ఎదురు చూస్తున్నారు. పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, ఇక్కడ కూడా ఎదురు చూస్తున్నారు. చూసుకుంటూ ప్రకృతి అంటే ఇక మంచి యూనివర్స్, డివైన్ ఏంజల్స్, మంచి గాడ్స్ మంచి మెసేజ్ ఇస్తున్నారు. చూసుకుంటా మంచిగా ఆనందపడుతున్నాడు. ఇగో నెక్స్ట్ సన్ కార్డ్ వచ్చింది. ఇట్లా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. ద సన్ కార్డ్ అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. మరి అన్ననో చెల్లెనో అక్కనో ఓరో తెలియదు కానీ మంచిగా కోరికలు అయితే మాస్తూ ఉన్నాయి. ద జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది. కాకపోతే వాళ్ళైతే ఎన్ని చేసినా కానీ మీకు మాత్రం ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుందండి. మీకు జస్టిస్ దేవుడు ఉన్నాడు, దేవుడు మీతోటే ఉన్నాడు. మీకు జస్టిస్ జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు, మీతో గొడవలు పెట్టుకుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తారు, మీకు నరకం చూపిస్తారు, మీకు లుక్కలు చూపిస్తారు, మీతోటి ఎట్లా వేయాలో ఎన్ని రకాలుగా మిమ్మల్ని బట్టలు ఉతికి పిండి ఆరేసి అంటే ఎట్లా చేస్తారో అన్ని రకాలుగా మిమ్మల్ని టార్చర్ పెట్టినా వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకున్నా, ఏదనుకున్నా మీకు మాత్రం భగవంతుడు ఇచ్చే సందేశం ఏంటంటే ద జస్టిస్. నీకు నేనున్నా, మీకు నేను ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మీకు నేనున్నా అని దేవుడు చెప్తున్నాడండి. ఇగో మీరేమో ద హ్యాంగర్మన్ సిచ్యువేషన్లా ఆలోచిస్తున్నారు. తలకిందులుగా తపస్సు చేస్తారంటారు కదా, ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మీకైతే న్యాయం అయితే జరుగుతుందండి. దీంట్లో టెన్షన్ పడాల్సిన పని లేదు. సరే, క్లారిఫికేషన్ తీసుకుందాం. ఏంజల్స్, ఏది జరిగినా మన మంచికి అని దేవుడు అంటే ఏది కర్మఫలంలో రాసి పెట్టండి. ఇప్పుడు వాళ్ళు చెడు కర్మలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారు. పెట్టనివ్వండి, పొయ్యే వాళ్ళని పోనివ్వండి, సచ్చేటోళ్ళని సావనివ్వండి. అర్థమవుతుందా? అంటే చచ్చిపోమని కాదు నా అర్థం. అంటే ఎట్లా ఏడ్చేటోళ్ళని గట్ల ఏడవనివ్వండి. అనవసరంగాలను పట్టుకొని ఉండు 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 అంటే ఏమన్నా మారుతారా? మారని వాళ్ళని ఇడసబెట్టేసేయాలి అంతే. ఊకలం పట్టుకుంది అల్లాను అనుకో మనకు పిచ్చిలేస్తుంది. ప్రాబ్లమ్స్ ఏం లెక్కలో ఒక్కొక్క రోజు ఇంజక్షన్కి వచ్చిన ఆలోచనలు అయితే మీకు అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయినా, చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. అది సరే, క్లారిఫికేషన్ ఇచ్చిన చెప్తా. ఓకే అండి, ఇప్పటిదాకా అట్లా జరిగింది కదా. ఇగో ద ఎంపరర్ మీ లైఫ్లో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ద ఎంపరర్ అండి. ఈగోయిస్ట్ పర్సన్. ఏది బయటకు చెప్పరు, మనం చెప్పింది ఇంటరు, విననట్టే ఉంటారు. అలా చెప్పినా ఒకటే, గోడకు చెప్పినా ఒకటే. అది ఎట్లుంటుందంటే నాకు చెవులు లేవు, నాకు అంటే కళ్ళు లేవు, నాకంటే నేను మాట్లాడలేను, నేను చూడలేను, నేను అంటే ఇక అది నేను ఇది అన్నట్టుగా ద ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్. ఇగో ద ఫూల్ అంటే స్పై చేస్తున్నాడు, ఆవిడను ఆయనను స్పై చేస్తున్నాడు, ఎత్తుక్కుంటున్నాడు. ఏం చేస్తారు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్నిట్లలా, ట్విట్టర్ ఏది ఉంటే గది దాంట్లో
వాళ్ళని వెతుక్కుంటుండు. ఇగో ఇట్లా మళ్ళా 7 of Wands పట్టుకొని ఆలోచిస్తుండు. ఎప్పుడు నేను అనుకునే టైం అని చెప్పేసి ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తుండు. మీరు ఎట్లున్నారంటే కావలు కాసినట్టు ఎట్లున్నారంటే మీరు ఇప్పుడు మీ గురించి ఏం అర్థమవుతుంది? ఒకటే అర్థమవుతుంది, మీరు ఎంత మంచి చెప్పినా చెడుగానే అర్థమవుతుంది అలా. ఏమని ఇట్లా కావలు కాసినట్టు మీరేదో కావలు కాసిన అంటే మా తెలంగాణ లాంగ్వేజ్ అండి. మీరేదో మీ ఫోకస్ చేస్తున్నట్టు, మీరు మంచిగా చేద్దాం అనుకుంటారు, మీరు మంచి ఇద్దాం అనుకుంటారు, అలా మంచిగా అనుకుంటుంది. తనను తను ప్రొటెక్షన్ చేసుకుంటుండు. ద ప్రొటెక్షన్ కత్తి పట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటుండు. ఎందుకనంటే ఇంకో పార్టీ దగ్గర మళ్ళీ ఇంకో జీవితం ఉంది కదా ఆయనకి, మిమ్మల్ని కాదు. మీకేమో వాళ్ళే ప్రపంచం, వాళ్ళదేమో మరో ప్రపంచం. ఇక ఈ రెండు ప్రపంచాల మధ్యలో ఉంటారా అండి? ఉండరు. మీరే మారి మీరే మంచిగా ఉండదు. ఈ మారుడు మీకు అద్దు. ఇగో పోయేటోళ్ళకి దారి ఇవ్వరు, అచ్చేటోళ్ళకి తొవ్వనివ్వరు. గంతే. ఈ రెండు ముచ్చట్లయితే పక్కా సీదా చెప్పేస్తున్నా మీకు, అంతే. కానీ అవి వీటినే పట్టుకొని నేను అల్లాడతా అంటే మాత్రం జీవితం సంక నాకిపోతుంది. ఇది మాత్రం చెప్తున్నాను. ఇగో 2 of Pentacles వచ్చింది. మనీ పరంగా కూడా మీకైతే జస్టిస్ అయితే జరుగుతుందండి. డబ్బు పరంగా ఎట్లనా మీకైతే న్యాయం జరుగుతుంది. జస్టిస్ కార్డ్ వచ్చింది, మీకు న్యాయం జరుగుతుంది. ఆడవాళ్ళ చూస్తోళ్ళ మగోళ్ళ అన్నది తెలియదు. జస్టిస్ కార్డ్ వచ్చింది, మీకు న్యాయం జరుగుతుంది. ద మూన్ కార్డ్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు నిద్రలేని రాత్రులు, పిచ్చి ఆలోచనలు, సావు బతుకుల మధ్యలో పోరాటాలు, ఇబ్బందులు, ఇరికాట్లు, ఎట్లా ఏంది భవిష్యత్తు, ఎట్లా ఎన్ని రోజులు లవర్ అయితే ఎన్ని రోజులు వాడుకునే 10 మందిలో పేరు ఖరాబ్ అయ్యి ఇజ్జత్ ఖరాబ్ అయ్యి ఏం చేద్దురు అని చెప్పేసి అవస్థలు పడుతుంది. ఇక భార్యాభర్తలు అయితే ఏంది ఈ సొసైటీకి అంటే నేనేం సమాధానం చెప్పుకోవాలి, ఎట్లా ఏం కథ ఏంది, ఏం లెక్క, నా బతికేంది, నా భవిష్యత్తు ఏంది, పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు ఏంది, ఇంకోటి మ్యారేజ్ చేసుకుంటే నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఇట్లా ఆలోచిస్తారు. మరి ఈ పిల్లలు కూడా అంటే ఒకవేళ పిల్లలు ఉంటే వీళ్ళు కూడా అంటే గింత ఉండే వీళ్ళకి నేనేమి ఎట్లా సమాధానం మెచ్చుకున్నాను, పొరపాటున మా వాళ్ళు చెప్పింది వినకుండా నేను ఇట్లా చేసుకుంటాను, ఇంక అట్లా చేసుకుంటాను. చాలా మంది చాలా రకాలుగా ఫీల్ అవుతారు. పెళ్ళైన వాళ్ళ గురించి అయితే ఎట్లా తీసుకోవచ్చు, పెళ్లి కాకపోయినా ఒక ఎక్కడికించి మీరైతే ప్రజెంట్ ఇట్లా ఫీల్ అవుతారు, ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా మీరైతే ప్రజెంట్ ఫీల్ అవుతారు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతానండి, మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీకు దేవుడి నుంచి జస్టిస్ కార్డ్ వచ్చేసింది. జస్టిస్ వచ్చిందంటేనే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇదిగోండి జస్టిస్ వచ్చింది, మీకు న్యాయం జరుగుతుంది. ఎవరు ఏడాదాకా పోరు, ఏడాదాకా పోరు, మీ దాకా రాక తప్పదు. మీరేం టెన్షన్ పడకుర్రి, మీరేం బాధలు పడకుర్రి, మీరేం ఇబ్బందులు పడకుర్రి. ఈ ఏమంటారు పర్సన్ ఎడైతే పోయి మీ పర్సన్ ఏడనైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు, మిమ్మల్ని అద్దనుకుంటున్నాడు, పోయేటోళ్ళు పోనివ్వండి, పోయి చూడనివ్వండి. మీకంటే ఎంత హ్యాపీగా ఎవరు చూసుకుంటారో కూడా అర్థమవుతుంది కదా. మీరేంది అదర్ పార్టీ ఏంది అన్నది వాళ్ళకి అర్థం కానివ్వండి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఒకటే, మీరేందో అర్థం కావాలంటే వదిలేసి చూడండి. ఇట్లా పట్టుకొని కూర్చుంటే ఎట్లుంటదని అంటే, ఇప్పుడు పిడికిలంటే బిగించుకొని సంఖ్యలు వేస్తే ఎట్లుంటది అట్లుంది. ఇట్లా పట్టుకొని కూర్చోకుండా వదిలేయండి, లీవ్ ఇట్. పోయేటోళ్లకు దారి, వచ్చేటోళ్లకు తొవ్వ. అంటే వచ్చేటోళ్ళకనంటే మీకు కావాల్సిన వాళ్ళకు, వచ్చే వాళ్ళకు తొవ్వ, పోయేటోళ్లకు దారి పోవచ్చు, అంతే. ఇంకా ఈ 2 విషయాలకు మించి అంటే నేను ఏం చెప్పలేను. అక్క అట్లాగా అక్క ఏం చేయాలి అక్క ఇన్ని రోజుల నుంచి అది ఇది కాదు. పోనీ ఎన్ని తిరిగినా మళ్ళీ వచ్చి ఆగేది గానే. ఎందుకంటే ఆడ నిజ స్వరూపాలు బయటపడతాయి. ఇప్పుడు ఏదో ఉంది, ఏదో ఆశించి పాపం ఇంప్రెస్ అయ్యి ఆ మాయల లోతుల పడి
పోతున్నారు. ఈ 3 వద్దుల భాగవతం 3 నెలల భాగవతం, ఈ 3 నెలల భాగవతం 3 రోజుల భాగవతం ఎన్ని 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 రోజులు ఉంటుందండి? ఉండదు. అర్థమైందా? బాండింగ్ అంటే ఒక కనెక్టివిటీ అంటే ఓ 10 సంవత్సరాలు, ఓ 5 సంవత్సరాలు, ఒక 3 years ఎగో అయితేనే అది ఒక బాండింగ్. దానికి ముందటున్నది ఏదైనా సరే అది బాండింగ్ కాదు. సరే 1 year, 1.5 year, 2 years, ఓ 2 yearsని అట్లా లెక్కలకు తీసుకోండి. కానీ ఈ చిన్న చితక వాట్లకు మీరు భయపడద్దు, మీరు బాధపడద్దు. అర్థమవుతుందా? మీరు గట్టిగా ఉండి ఎదుటోళ్ళని గట్టిగా ఉంచండి. మీరు గట్టిగా ఉంటేనే మీ ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటారు. ఓకే అండి, అందరికి గుడ్ మార్నింగ్. నేను చెప్పింది ఈరోజు మీకు బాధ కావచ్చు, రెజనెట్ కావచ్చు, రెజనెట్ కాకపోవచ్చు. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటిదో అంటే చెప్పండి. అమౌంట్ పేయబుల్ అమౌంట్ అయితే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే మీకు చెప్పడానికి మాకు కూడా నెగిటివ్నెస్ వస్తుంది కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ పేయబులా అక్క, అమౌంట్ పేయబులా అని మీరు అడగక ముందుకే నేను ఈరోజు అంటే గట్టిగా చెప్తున్నా. ఎందుకనంటే కాల్స్ చేసి మీరు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన తర్వాత నాకు కూడా అంటే బాధ అనిపిస్తుంటుంది. ఓకే, అందుకే చెప్తున్నా. మీకు బాధ ఉంటే, మీకు పెయిన్ ఉంటే, మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ రీడింగ్ మీకే వస్తుంది, యూట్యూబ్లోకి వెళ్ళదు. మీ రీడింగ్ మీకే వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, పైన నా నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నా. నా వీడియో మీకు నచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నా రామకృష్ణ త్యారో మీకు కనుక నచ్చినట్టయితే, రెజినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సుమ. ఓకే, బాయ్.